185 రూపీస్ది 125 కూడా వెనకటికి అయింది అని చెప్తున్నారు. ఎట్లా? అసలు న్యాచురల్ డిమాండ్ ఏంది? ఈ ప్రైస్ ఫిక్సింగ్ ఏంది? అసలు దీని మీద కేస్ లా ఏంది? ఈ ప్యారలల్ ప్రైసింగ్ ప్యాటర్న్స్ ఏంది? ఇదంతా కంప్లీట్గా దీన్ని ఒక కార్టల్ అని చెప్పి అందామా లేదా? ఈ రెగ్యులేటరీ అసలు రెగ్యులేషన్ ఇవ్వడం చేస్తే మనం ఏమంటారు, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేయాలి. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేయాలి, CCI అని అంటారు. వాళ్ళు చేయకుండా ఈ 15 కంపెనీలు చేసుడు ఏంది అని అంటున్నారు. అంటే ఎంత లూటు చేసిన ఈ కంపెనీలు, వీళ్ళకి శిక్ష పడాలనా వద్దా? వీళ్ళని ప్రజల ముంగట్టుకు బట్టబయలు చేయాలనా వద్దా? చిత్రగుప్తు దిగింది రంగంలోకి. అండ్ వీ విల్ బ్లడీ ఇన్వెస్టిగేట్ ఆల్ దీస్ థింగ్స్. దీని మీద డీజీ ప్రోబ్ చేయాలనా వద్దా? ఎవడెవడైతున్నాడో వాని మీద పెనాల్టీలు వేయాలనా వద్దా? లీగల్ రెమెడీ ఏంది మళ్ళీ వ్యాపారవేత్తలకు? ఎవిడెన్సు, ప్రైజు, మార్జిన్లు, సప్లై చైన్ని కంట్రోల్ చేసేది ఎవడు? అలాగ రిలీఫ్ ఎట్లా దొరుకుతుంది ఈ కార్టల్ దందల నుంచి? గవర్నమెంట్ గడ్డి వీక్తున్నదా? మీరు ఏం బిల్లులు చేస్తున్నారండి పార్లమెంట్లో? వ్యాపారవేత్తలు 2.5 లక్షల మంది వ్యాపారవేత్తలు రోడ్డు మీదకి వచ్చి మా కడుపు గాలి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ ఆవేదన పట్టింపు లేదా ప్రభుత్వానికి? ఏ ప్రభుత్వాలను గెలిపించుకున్నారండి? ప్రజా శ్రేయస్సుకు, ప్రజా హితంలో పనిచేస్తా అని ప్రజా పాలన అని చెప్పుకొని పెట్టుకొని ఇలా 15 మంది కోసం పాలన చేస్తున్నారా మీరు?